విశాఖ 41వ వార్డులో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలకు విశేష స్పందన వస్తోంది. వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు వైసీపీ అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్ ప్రత్యేక చొరవతో వార్డు ప్రజలకు నిరంతరం వారి సేవలను అందిస్తున్నారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా దంతవైద్య చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ ప్రతినిధులు, విద్యార్థుల సహకారంతో అందిస్తున్న సేవా కార్యక్రమాలను వార్డు ప్రజలు అభినందించారు. వార్డు పరిధిలో జరిగే వైద్య శిబిరం కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నా పేరు డాక్టర్ నిఖిల. నేను ఇన్వోడెంట్ ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడ జ్ఞానాపురంలో సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ విమెన్ ఇక్కడ నుంచి మనకి క్యాంప్ అనేది ఉందని కండక్ట్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేడం వాళ్ళు మనతో కోఆర్డినేట్ చేసుకొని ఇదంతా కూడా సెటప్ చేశారు. డాక్టర్ మాణిక్య కుమారి గారు మనకి మొత్తం హెల్ప్ చేశారు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా హాస్పిటాలిటీ అంతా కూడా బాగుంది. డెంటల్ అనేది ఎక్కువ పెయిన్ వస్తే కానీ ఎవరు క్లినిక్కి అప్రోచ్ అవ్వరు. సో పెయిన్ వస్తేనే కాదు, లోపల వాళ్ళకి ఏమవుతుంది ఏంటి తెలియాలి కాబట్టి క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఓరల్ క్యావిటీ మొత్తం చెక్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అడ్రస్ చేసి దేనికి ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలని మొత్తం కూడా మన ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో వచ్చి కొంచెం షై అనేది ఉంటుంది డెంటల్ అనేసరికి. సో అదంతా వదిలేసి వచ్చి చూపించుకుంటారు అనేది కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు కూడా చాలామంది పళ్ళు ముక్కలు అయిపోవడము, బాగా పుచ్చిపోయిన వాళ్ళే వచ్చారు. అందులోని పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ మంది రావడం జరిగింది. అంటే అంతవరకు కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. పన్ను బాగా ముక్కలైపోయి నొప్పులు వచ్చేంత వరకు కూడా వాళ్ళు క్లినిక్ అనేది వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదు. అలా ఉండకూడదు. పుచ్చు అనేది మొదలవుతుంది అన్నప్పుడే వాళ్ళు గుర్తించి రావడం అనేది జరగడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పుచ్చిపోయిన వాళ్ళకి ఎక్స్రేస్ అవి తీసి పుచ్చిపై వరకే ఉంటే సిమెంట్ లాంటివి పెట్టడం, మరీ లోపటి వరకు ఉంటే రూట్ కెనాల్స్ చేసి హై క్వాలిటీ క్రౌన్స్ అంటే క్యాప్స్ లాంటివి వేయించడం అనేది జరుగుతుంది. బయట క్లినిక్స్ అందులో కూడా జరుగుతుంది. కానీ క్యాప్స్ అనేది ఏవో పెట్టాము అంటే క్యాప్స్ ప్లేస్ చేసాము అంతవరకే ఉంటుంది. అందులో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి, హై స్ట్రెంత్ ఉంటుంది, లో స్ట్రెంత్ ఉంటుంది, అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఎన్ని ఇయర్స్ వారంటీ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో మేడం పిన్ టు పిన్ ఏం చేస్తున్నారు అన్నది మొత్తం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం తిన్నా సరే నోట్లో నీళ్ళేసుకొని పుక్కలించడం అనేది మ్యాండేటరీ అండి. అంటే అది కంపల్సరీగా చేయాల్సింది. రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవడం, కనీసం 6 నెలలకు ఒక్కసారైనా సరే దగ్గరలో ఉన్న క్లినిక్లకైనా వచ్చి ఫుల్ మౌత్ క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటారు. అది చేయించుకున్న ప్రతిసారి వాళ్ళకి ఏమైనా స్టార్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ అన్నప్పుడు అలా క్లీన్ చేసుకునే పద్ధతిలో మనకి బయటపడతాయి కాబట్టి వాళ్ళు మనం కొంచెం హెచ్చరించడం అనేది జరుగుతుంది. సో పుక్కలించి ఊయడం, 2 సార్లు బ్రష్ చేయడం, 6 నెలలకు ఒకసారి క్లినిక్ వెళ్ళి చెకప్ చేయించుకొని క్లీనింగ్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. వాళ్ళు కొంచెం సాఫ్ట్ బ్రష్ వాడటము, గట్టి పదార్థాలు కొరకడం లాంటివి కొంచెం తగ్గించడము. వాళ్ళకి పళ్ళు దుమ్ము కూడా వయసు రీత్యా అరుగుతూ వస్తూ ఉంటుంది. సో అరిగినప్పుడు వాళ్ళకి పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కోవడం లాంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా మనకి వయసుతో సంబంధం లేకుండా క్లీనింగ్ అనేది అందరూ చేయించుకోవాలి. ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వచ్చి క్లీనింగ్ చేయించుకొని పళ్ళు అనేది ఎక్కువ వాళ్ళకి బలం తక్కువై దుమ్ము బలం తక్కువై పన్ను ఊడిపోతుంటుంది కాబట్టి పన్ను పెట్టించుకుంటే మంచిది. వాళ్ళు చాలామంది పన్ను ఊడిపోతుంది కదా అని పెట్టించుకోవడం లాంటివి చేయరు. పన్ను పెట్టించుకోకపోతే బాగా గ్రైండ్ చేసి తీసుకున్న ఫుడ్తో వచ్చిన బలం కంటే వాళ్ళ సొంత పళ్ళతో వాళ్ళు నవిలి తిన్నదానికి బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పళ్ళు ఊడిపోయిన వాళ్ళు పళ్ళు పెట్టించుకోవడం అనేది మంచిది. 20వ తారీఖు నుంచి రేపు వచ్చే 26వ తారీఖు వరకు 7 రోజుల పాటు ఒక ప్రత్యేక ఎన్ఎస్ఎస్ సేవా శిబిరాన్ని మేము కొనసాగిస్తున్నాం. సో అందులో భాగంగా ఈరోజు ఏంటంటే మేము ఒక ఉచిత డెంటల్ క్యాంప్ని, ఉచిత దంత చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. దీనికోసం మేము ఇన్నోడెంట్ హాస్పిటల్
వాళ్ళ సహాయంతో ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు డాక్టర్ గారు వచ్చారు, మీతో మాట్లాడారు. వాళ్ళు డెంటల్కి సంబంధించిన సమస్యల్ని ఏ రకంగా చూస్తారు, పరీక్షిస్తారు, ఏ రకంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారన్నదన్నీ చెప్పారు. అలాగే ఇప్పటికే చాలామంది వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకున్నారు. వాళ్ళకి డాక్టర్ గారు అన్ని రకాల సలహాలు ఇచ్చారు. వాళ్ళ ఓరల్ టెస్ట్ చేశారు, డెంటల్ టెస్ట్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుంటున్నారు. దానికి తదనుగుణంగా వాళ్ళకి సలహాలు ఇచ్చి చికిత్స కావాల్సిన వాళ్ళని హాస్పిటల్లోకి రమ్మని చెప్తున్నారు. కార్పొరేటర్ గారి ఆఫీస్లో మేము చేస్తున్నాము. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ గారు, అలాగే కోడిగుడ్ల శ్రీధర్ గారు మాకు మొదటి రోజు నుంచి కూడా మంచి వాళ్ళ ఆవరణాన్ని మాకు ఇచ్చారు ఈ క్యాంప్ చేయడానికి. అట్లాగే మాకేమైనా హెల్ప్ కావాలంటే కూడా వాళ్ళు చేస్తూ సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 50 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారండి. ఈ స్టూడెంట్స్ అందరూ కూడాను చాలా యాక్టివ్గా ప్రతిరోజు క్యాంప్కి విద్యార్థులు 9 గంటలకల్లా క్యాంప్కి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఈ జ్ఞానాపురం, సెబెస్టియన్ కాలనీ, జిన్నూరం కాలనీ, ఇంకా చుట్టుపక్కల ఉన్న బాబు కాలనీ, ఈ ప్రాంతాలన్నిటిలో కూడాను ఇంటింటికి వెళ్ళి ఏ రోజైతే ఏ రకమైన ఆరోగ్య శిబిరం జరుగుతుందో దానికి సంబంధించిన సమాచారం ఇచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను వచ్చి ఉచితంగా ఈ సౌకర్యాన్ని పొందాలని చెప్పి తీసుకొస్తున్నారు. అట్లాగే ప్రజానీకం కూడా చక్కగా విని సమాచారం తెలుసుకుని ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు చాలా లబ్ధి కూడా పొందుతున్నారు. 41వ వార్డు నుంచి మాట్లాడుతున్నామండి. మాకు ఇక్కడ మెడికల్ క్యాంప్ జరిగిందండి. కోడిగుడ్ల పూర్ణిమ గారు, శ్రీధర్ గారు మాకు పళ్ళ సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నామండి. ఇప్పుడు ఈ రోజు మెడికల్ క్యాంప్ లో మాకు పళ్ళ కోసం ఇక్కడ డాక్టర్లను పిలిపించి మాకు ఎంతో సేవలు చేస్తున్నారండి. ఇదే కాదు, ముందు నుంచి మాకు ఏవో ఒకటి హెల్త్ పరంగా కానీ ఏదైనా మాకు సమస్యలు వస్తుంటే వాళ్ళు ఆదుకొని మాకు అన్ని అందుబాటులో ఉంటున్నారండి. వాళ్ళకి కృతజ్ఞత అండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు మాకు వాళ్ళు ఆఫీసులు మాకు ఉండాలని ఎప్పుడు దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నామండి. జ్ఞానాపురం 41వ వార్డులో మరి సెయింట్ జోసెఫ్ ఎన్ఎస్ఎస్ ఉమెన్స్ విభాగం వారి ద్వారా మరి డెంటల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి జ్ఞానాపురంలో కోడిగుడ్ల పూర్ణిమ గారు, కార్పొరేటర్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి శ్రీధర్ గారు మరి వాళ్ళకి స్థలం ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి కావలసినటువంటి ప్రతి విధమైన ఏర్పాట్లు అందించడం జరిగింది. వారికి కావలసినటువంటి ప్రతి వసతులు, అలాగే ఈ యొక్క క్యాంప్ కోసం విస్తృత ప్రచారం చేయడం కూడా జరిగింది. అందువలన ఈ క్యాంప్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇప్పుడే కాదండి, లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా ఎన్ఎస్ఎస్ వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా శ్రీధర్ గారు, పూర్ణిమ గారు వాళ్ళ తరపున సహకారం అందిస్తున్నారు. ఎన్ఎస్ఎస్ వారి యొక్క మెయిన్ మోటో ఒకటే అండి, ప్రజలకు ముఖ్యంగా ఎవరికైతే వారు ట్రీట్మెంట్ చేయించుకోలేరో, ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేరో అలాంటి వారికి సేవ చేయడమే. అదే దృక్పథం ఉన్నటువంటి వారు కూడా మన కార్పొరేటర్ శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమ గారు. అందువల్ల వీరిద్దరూ ఏకాభిప్రాయంగా మారి ఇటువంటి సేవలు ఈరోజు వార్డులో జరుగుతూ ఉన్నాయి. గత 7 రోజుల నుంచి కూడా ఆ యొక్క ఉచిత వైద్య శిబిరం, ఈరోజు డెంటల్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. రేపటి దినాన ఉమెన్ ఎంపవర్మెంట్, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కింద మొక్కలు పంపిణీ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కనుక ప్రజలందరూ కూడా ఈ యొక్క క్యాంపుని సద్వినియోగం చేసుకొని ఎంతగానో చాలా మంది కళ్ళు ఆపరేషన్ కావాల్సిన వాళ్ళు కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు. చాలా మందికి ఉచితంగా స్పెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు డెంటల్ కూడా చాలా మంది ఉచితంగా వారికి ఆ డెంటల్ ట్రీట్మెంట్, మొన్న జరిగినటువంటి క్యాన్సర్లో చాలా మందికి ఆ యొక్క గర్భాశయ క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ, వివిధ రకాలైన క్యాన్సర్లు స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా మరి ఆ యొక్క టెస్టులు చేయడం, దీనివల్ల ఎంతో మంది పేదవారికి మేలు కలుగుతూ ఉందని తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఈ విధంగా సహకరిస్తున్నటువంటి కార్పొరేటర్ గారికి, అలాగే ఎన్ఎస్ఎస్ వారికి మా వార్డు తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.